పంటల సాగులో రైతులను అనేక సమస్యలు సతమతం చేస్తుంటాయి. ముఖ్యంగా చీడపీడలు రైతులను ముప్పు తిప్పలు పెడుతుంటాయి. పంట ప్రారంభంలోనే చేతికి అందే సమయంలోనూ అనేక రకాలుగా రైతులు వీటి ద్వారా నష్టపోతూ ఉంటారు. చీడపీడల నివారణకు విపరీతంగా రసాయనాలను వినియోగిస్తారు. తద్వారా సాగు ఖర్చు పెరగటంతో పాటు పంటలో పోషకాల స్థాయిలు తగ్గుతుంటాయి. ఈ క్రమంలో రైతులు చీడపీడలు ఆశించిన తరువాత రసాయనాలు కొట్టే బదులు ముందే పంటను అన్నింటికీ సిద్ధం చేయాలంటారు నిపుణులు. సహజ పద్ధతుల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా పైర్లను ఆశించే వివిధ చీడపీడలను నివారించి పంటలకు ఏ విధమైన నష్టం కలుగకుండా చూడటమే సమగ్ర సస్య రక్షణ. సేద్య పద్ధతుల్లో అనేక విధానాలు ఉన్నా కంచె ఎర్రపంటల సాగు ముఖ్యమైనదే. కంచె పంటలను ప్రధాన పంట పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసల చొప్పున సాగు చేసుకోవాలి. తద్వారా పురుగులు, తెగుళ్ల బారి నుంచి కంచె పంట ప్రధాన పంటని రక్షిస్తోంది. అందువల్లనే వీటిని రక్షక పంటలు అని కూడా పిలుస్తారు. ఈ కంచె పంటలు ప్రధాన పంటని ఆశించే వైరస్ తెగులుని వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులకు అతిథేయిగా ఉండకూడదు. పంటలు సహజ శత్రువులను ఆకర్షించి పంటని ఆశించే హానికారక పురుగులు, తెగుళ్ల బారి నుంచి కాపాడుతోంది. ఇక ఈ కంచె పంటల సాగు విధానం చూసుకున్నట్లయితే కంచె పంటలైన జొన్న, మొక్కజొన్నలను ప్రధాన పంట కంటే 1 నెల ముందుగానే విత్తుకోవాలి. దీనివల్ల కంచె పంట కొంత ఎత్తు వరకు పెరిగి ప్రధాన పంట చుట్టూ ఒక కంచెలాగా ఉండి రసం పీల్చే పురుగుల నుంచి రక్షణ కల్పిస్తోంది. కంచె పంట విత్తనాన్ని దగ్గరగా మొక్కల సాంద్రత ఎక్కువ వచ్చేలా విత్తుకోవాలి. ఈ కంచె పంటల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. పొలంలో సహజంగా ఉండే పరాన్న జీవులను పరిరక్షించుకోవచ్చు. రైతు పురుగు మందులపై పెట్టే పెట్టుబడిని తగ్గించుకోవచ్చు. పురుగు మందుల వాడకం తగ్గించుకోవటం వల్ల నేల, వాతావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడుకోవచ్చు. కంది, మినుపు, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, టమోటా, మిరప, బెండ వంటి పంటల్లో జొన్న, మొక్కజొన్న, సజ్జలను కంచె పంటలుగా వేసుకోవటం వల్ల శనగ పచ్చ పురుగు, రసం పీల్చే పురుగులతో పాటు పల్లాకు వైరస్ తెగులు, కాండం కుళ్ళు, మొవ్వ కుళ్ళు, ఆకు ఎండు తెగులు వంటి తెగుళ్లను నివారించవచ్చు. వివిధ రకాల హాని కలుగజేసే పురుగులు పంటలను ఆశించి వాటిపై ఆధారపడి జీవించినప్పటికీ కొన్ని రకాల పంటలను, మొక్కలను ఇవి ఎక్కువగా ఇష్టపడతాయి. ఇలాంటి పంటలను ప్రధాన పంటల్లో విత్తుకోవటం వల్ల పంటలను నాశనం చేసే పురుగులు వీటికి ఆకర్షించబడతాయి. దీనివల్ల ప్రధాన పంట నాశనమవకుండా రక్షిస్తోంది. ఈ పంటలనే ఎర్ర పంటలంటారు. ఈ ఎర్ర పంటలు ప్రధాన పంటల కుటుంబానికి చెందినవి లేదా వేరే కుటుంబానికి గాని నాటుకోవచ్చు. ఎర్ర పంటల వల్ల సహజంగా ఉండే పరాన్న జీవులని పరిరక్షించుకోవచ్చు. బంతిని ఎర్రపంటగా ఎకరాకు 50 మొక్కలు, అక్కడక్కడా వేరుశనగ, పత్తి, అపరాల పంటల్లో నాటుకోవటం వల్ల పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగులను, టమోటాలో కాయదొలుచు పురుగులను నివారించవచ్చు. వెల్లుల్లిలో పంట చుట్టూ బంతి వేసినప్పుడు రసం పీల్చే తామ పురుగులను నివారించవచ్చు. అపరాలు, దోస, వంగజాతి పంటల్లో వరుసలుగా బంతి వేసినప్పుడు నులి పురుగుల సమస్యను అధిగమించవచ్చు.